Hi friends, I am Pawan. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ రో టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అయితే అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, నేనైతే 2 days నుంచి అయితే మన ఛానల్ అయితే వీడియో అయితే చేయలేదు. నేను కొద్దిగా వర్క్లో అయితే ఉన్నాను, అందుకోసం అయితే వీడియో చేయలేదు. బట్ ఈ వీడియోలో వచ్చేసి మీకు ఏంటంటే బీటీసీ గురించి అయితే చెప్తాను. అండ్ ఇప్పుడు ఆల్ట్ కాయిన్లు అయితే కొంచెం డేంజర్లో ఉన్నాయి, బట్ హోల్డ్ చేస్తే మీకు ఏ విధంగా ఫ్యూచర్లో ఏమైనా ఇంక్రీజ్ అవుతాయి, ఎంతవరకు ప్రాఫిట్స్ వస్తాయి, వాటి గురించి ఏంటంటే కొద్దిగా రఫ్ ఐడియాస్ అయితే మీకు అయితే క్లియర్గా అయితే చెప్తాను. ఓకే గైస్, వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. నేను ఏదైతే 2 days బ్యాక్ అయితే మీకు చెప్పాను, మీకు షార్ట్ ట్రేడ్ చేసుకోవచ్చు, లాంగ్ ట్రేడ్ చేసుకోవచ్చు అని మీకైతే కిందటిసారి అయితే ఒక వీడియోస్ అయితే మన ఛానల్లో 2 days బ్యాక్ అయితే నేను చెప్పాను. ఎగ్జాక్ట్గా మనకు చూసుకున్నట్లయితే ఏదైతే నేను చెప్పింది ఏంది, బై ద రూమర్స్ సేల్ ద న్యూస్. మనకి ఏదైతే రూమర్స్ వచ్చినాయో నేను చెప్పాను ఆల్రెడీ, ఈటీఎఫ్ అప్రూవ్ అవుతుంది అని చెప్పి నేను అందరికన్నా ముందు చెప్పింది ఎవరు, మన ఛానల్ అయితే నేను చెప్పాను. అక్కడ నుంచి చూసినట్టయితే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. మళ్ళీ ఎప్పుడైతే మనకి నిజంగా మనకి ఏదైతే ఉందో న్యూస్ అనేది అప్రూవ్ అయితే మార్కెట్ అనేది డౌన్ అయింది. ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే అప్పుడు వచ్చిన సినారియో ఏంటంటే ఎగ్జాక్ట్గా నేను చెప్పాను ఆల్రెడీ, మీకు ఏదైతే ఎల్లో లైన్ దగ్గర నుంచి రిజెక్ట్ కావచ్చు, లేకుంటే ఏంటంటే రెడ్ లైన్ దగ్గర నుంచి, రెడ్ జోన్ దగ్గర నుంచి రిజెక్ట్ కావచ్చు అని చెప్పి నేను ఈ వీడియోలో ఏంటంటే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఒక్కసారి ఈ వీడియో అయితే చెక్ చేయండి. దీంట్లో ఇచ్చిన స్ట్రాటజీ ప్రకారమే మార్కెట్ అనేది మూవ్ అవుద్ది. అదర్వైజ్ ఏంటంటే మార్కెట్ ఎలాంటి డైరెక్షన్ అయితే తీసుకోదని చెప్పాను. ఒకసారి వీడియో చూసిన తర్వాత చూస్తే మీకు ఇంకా నాలెడ్జ్ అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే చూద్దాం. ఆల్రెడీ ఏంటంటే చెప్పాను, ఇక్కడ మీరు ఏదైతే ఉందో ఎల్లో లైన్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత మన ఏదైతే డైలీ లెవెల్ కన్నా కిందికి వస్తే మీరు ఏంటంటే షార్ట్ పొజిషన్ అనేది తీసుకోమని చెప్పాను. అక్కడ చూసుకున్నట్లయితే మన ప్లాన్ ఏంటంటే ఏదైతే ఉందో ఈటీఎఫ్ అప్రూవ్ అయిన తర్వాత అది చూసుకున్నట్లయితే బుల్ ట్రాప్ అయింది. అక్కడ నుంచి ఏంటంటే ప్రైస్ అనేది డ్రాప్ అవుతుందని నాకు ముందైతే తెలుసు. బట్ ఇదేంటంటే కొద్దిగా హైలీ రిస్క్ అనే ట్రేడ్ అన్నట్టు నేనైతే దానికోసం ఏంటంటే సిగ్నిఫర్ అమౌంట్తో అయితే ఒక చిన్న ట్రేడ్ అయితే చేశాను. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ అయితే పెడుతున్నాను. ఇది గైస్ మొత్తానికి దీంట్లో ఏంటంటే ప్రాఫిట్ ఏ విధంగా వచ్చింది, ఎందుకు వచ్చిందని కూడా మీకు ఇప్పుడు డెప్త్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మార్కెట్ కూడా ఎందుకు ఇంక్రీజ్ అయింది అండ్ ఎందుకు డౌన్ అయింది మళ్ళీ తర్వాత ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఎప్పుడైతే మనం చూసుకున్నట్లయితే ఈటీఎఫ్ అప్రూవ్ అవుతుందని చెప్పి నేనైతే డెడ్ లైన్ ఉందో అప్పుడే చెప్పాను అప్రూవ్ అవుద్దని. అందరికన్నా ముందు వీడియో చేసింది ఎవరు, మన ఛానల్ అయితే నేను పెట్టాను వీడియో. ఎవరైతే ఆ వీడియో చూసిన వాళ్ళు చాలామంది నాకైతే నెగిటివ్ కామెంట్ కూడా వచ్చాయి. బట్ నేనైతే చెప్తున్నాను 100% ఏంటంటే ఫస్ట్ మన ఛానల్ అయితే చెప్తాను. ఎవరైతే నెగిటివ్ కామెంట్ పెట్టారో వాళ్ళైతే నేను పట్టించుకోను. నేను ఏంటంటే స్టెప్ బై స్టెప్ చెప్తూనే ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు, లేకపోతే మాత్రం మన ఛానల్ అయితే క్విట్ చేసుకోవచ్చు. నేనేంటంటే బలవంతంగా అయితే ఎవరినైతే ఫోర్స్డ్ అయితే మన ఛానల్ అయితే ఇవ్వడమంటలేదు. జస్ట్ ఏంటంటే నేను నా పరంగా చెప్పిన ట్రేడింగ్ అనాలిసిస్ మాత్రమే అయితే చెప్తాను. నాకన్నా ఇంకా ఎవరైనా బాగా చెప్తే మీరు వాళ్ళని కూడా ఫాలో కావచ్చు. ఓకే గైస్, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే దగ్గర చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది ఇది ఎగ్జాక్ట్గా ఈ ఎల్లో లైన్ దగ్గర నుంచి రిజెక్ట్ అయింది. ఎప్పుడైతే రిజెక్ట్ అయ్యి ఈ విధంగా విక్ వచ్చిందో నేను అప్పుడే ఎంటర్ అయ్యాను. ఏదైతే విక్ ఉందో ఆ విక్ పైన నేను ఏంటంటే స్టాప్ లాస్ పెట్టాను. ఇది హైలీ రిస్కీ ట్రేడ్ అన్నట్టు. నేను అక్కడ నుంచి చూసుకున్నట్లయితే నియర్లీ ఈ రేంజ్లో అయితే ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. ఇందాక స్క్రీన్ షాట్ చూపించాను కదా, ఒకసారి అయితే చూసుకోండి. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మార్కెట్ ఏ విధంగా ఉంది అండ్ ఆల్ట్ కాయిన్ పరిస్థితి ఏందో దాన్ని చూద్దాం. ఆల్ట్ కాయిన్ చూసుకున్నట్లయితే ఇంకా కొన్ని రోజులు ఏంటంటే ఒక మంచి బుల్ రన్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనకి ఎవరైతే ఆల్ట్ కాయిన్స్ ఉన్నాయో ఒక చిన్నపాటి డ్రాప్ అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను ఏదైతే ఈ లెవెల్కి వెళ్ళిందో చాలా వరకు ఆల్ట్ కాయిన్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి అని చెప్పాను. ఏదైతే డేట్ గుర్తుపెట్టుకోండి, ఆ డేట్ నాడు మనకి ఇంకా 2 days బ్యాక్ ఏంటంటే ఖచ్చితంగా ప్రైజెస్ అనేవి ఆల్ట్ కాయిన్స్ 5 to 10% మూవ్ అవుద్దని చెప్పి ఈ వీడియోలో చెప్పాను. ఎగ్జాక్ట్గా సేమ్ అదే విధంగా చాలా వరకు ఆల్ట్ కాయిన్స్ ఏంటంటే కొద్దిగా ఇంక్రీజ్ అయ్యాయి. అందుకోసం అనేది ఇంక్రీజ్ అయ్యాయి. ఆల్రెడీ ఏంటంటే అక్కడ బుల్ ట్రాప్ అయింది కాబట్టి ప్రైస్ అనేది మెల్లిమెల్లిగా ఏంటంటే డౌన్ అయ్యాయి. బట్ ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే ఆల్ట్ కాయిన్ ఏంటంటే ఇంకా కూడా ఏంటంటే కొద్దిగా డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్ట్రాంగ్ బుల్ రన్లో ఉంటుంది. ఇప్పటిదాకా ఎప్పుడు లేనంత విధంగా ఏంటంటే మనకు ఆల్ట్ కాయిన్లు ఏంటంటే చాలా వరకు ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. దాంట్లో చూసుకున్నట్లయితే స్పెసిఫిక్గా కొన్ని కాయిన్లు మాత్రమే చాలా అగ్రెసివ్ బుల్ రన్లు అయితే ఉంటాయి. ఏదైతే నేను ప్రీమియం గ్రూప్లో ఇచ్చానో అవి మాత్రమే కొద్దిగా అగ్రెసివ్గా అయితే ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే చాలా వరకు కాయిన్స్ అనేది మనకి ఏదైతే phase 1 నేను మార్కెట్ని మొత్తం 3 స్టేజ్లో అయితే చెప్పాను. phase 1, phase 2, phase 3. ఇప్పుడు మనం ఏంటంటే phase 2 కంప్లీట్ స్టేజ్లో ఉన్నాం. phase 2 అయితే మనకి దాదాపుగా ఏంటంటే వచ్చింది. మనకి ఇంకా చూసుకున్నట్లయితే ఇప్పుడైతే స్టార్ట్ అయింది. ఇంకా నన్ను అడిగితే ఇంకొక 1 or 2 months లోపల ఏంటంటే phase 2 కంప్లీట్ అయిపోయి మనం ఏంటంటే అగ్రెసివ్ బుల్ రన్లోకి అయితే మనం ఎంటర్ అవుతాం. ఓకేనా గైస్, అప్పుడు నేను ఏంటంటే ఇంకా మంచి సిగ్నల్స్ అనేది ప్రీమియంలో ఇస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చూసుకున్నట్లయితే బీటీసీ అనేది ఏ విధంగా ఉంది అండ్ మార్కెట్ ఏ విధంగా ఇంక్రీజ్ అవుద్ది, ఎప్పుడు మనం షార్ట్ ట్రేడ్ చేసుకోవచ్చు అండ్ ఎప్పుడు ఎంట్రీస్ దొరుకుతాయి అనే గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఏదైతే అప్ ట్రెండ్ ఉందో మనకి పర్పుల్ లైన్ ఉందో అక్కడ నుంచి మార్కెట్ అనేది చాలా వరకు ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు మనకి ఏంటంటే ఇంకా పర్పుల్ లైన్ దగ్గర ఉంది, ప్లస్ ఏంటంటే ఆ రెడ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని హోల్డ్ చేస్తుంది. ఇంకా కూడా ఏంటంటే బుల్లిష్ మూమెంటం అయితే ఉంది. బట్ నేను ఏంటంటే ఇక్కడ ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. దానికి నేను చెప్తాను సినారియోస్ ఏమైంది ఎందుకనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి జాగ్రత్త అయితే గమనించినట్లయితే మార్కెట్ అనేది ఇక్కడ వీక్లీ ఉందా, ఈ 2 వీక్లీల మధ్యలో ట్రేడ్ అయినప్పుడు ఎలాంటి ట్రేడ్లు అయితే వేయకండి. ఏదైతే ఉందో ఈ జోన్
ఇది మనకి ఇన్వాలిడ్ జోన్ ఎందుకు అనేది కూడా నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్గా చూసుకున్నట్లయితే ఈ హైట్ నుంచి ఈ హైట్ దాకా చూసుకున్నట్లయితే వాల్యూమ్ అనేది ఒక లెవెల్లో అయితే ఉంది. ఇప్పుడు నా పరంగా ఏంటంటే నేను కొద్దిగా బీరిష్లోనే ఉన్నాను, ఎందుకనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గైస్, టోటల్గా చూసుకున్నట్లయితే ఓవరాల్గా మార్కెట్ చూసుకున్నట్లయితే మనకి ఈ రేంజ్లో ఏదైతే జోన్ ఉందో, ఈ పర్టికులర్గా ఈ జోన్ నేను హైలైట్ చేస్తున్నాను, ఈ జోన్ నుంచి మార్కెట్ అనేది డౌన్ అయింది. ఏదైతే జోన్ ఉందో ఈ జోన్ నుంచి అయితే మనకు వాల్యూమ్ ఏదైతే ట్రేడ్ అయిందో ఆ వాల్యూమ్ లేని నుంచి అయితే ప్రైస్ అనేది డ్రాప్ అయింది. దానికన్నా కింద ట్రేడ్ అవుతుంది. నేను ఏదైతే గ్రీన్ జోన్ ఇచ్చానో అక్కడ నుంచి దాని కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి మార్కెట్లో అయితే బీరిష్ అయితే ఉంది. బట్ మార్కెట్ ఇప్పుడు 100% బీరిష్ అవుతుందో దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్ అనేది బుల్ ట్రెండ్లో ఉంటే దానికి సినారియోస్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఒకసారి అయితే జాగ్రత్త చూడండి. మార్కెట్ ఎప్పుడైనా బుల్ ట్రెండ్లో ఉండాలంటే ఖచ్చితంగా ఇప్పుడు దీని పైకి ఇంక్రీజ్ అయిపోయి ఫస్ట్ ఇంక్రీజ్ అయిపోయిన తర్వాత డ్రాప్ అవుతే అది బీరిష్ ట్రెండ్ ఉన్నట్టు. ఎప్పుడైతే ఇంక్రీజ్ అయ్యి ఈ విధంగా ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ దీంట్లోకి వచ్చిందంటే అది బీరిష్ ట్రెండ్లో ఉంటుంది. అదర్వైజ్ ఏంటంటే ఖచ్చితంగా మనకు బుల్ ట్రెండ్లో ఉండాలంటే మార్కెట్ దీనికన్నా ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ ఆ గ్రీన్ లైన్ ఎబోవ్స్లో ఉంటే మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉంటుంది. అప్పుడు మనం అప్ ట్రెండ్కి అయితే ట్రేడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మళ్ళీ ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ చూసుకున్నట్లయితే మార్కెట్ దీనికన్నా ఇంక్రీజ్ అవుద్ది, మళ్ళీ దీని కిందగా అయితే క్లోజ్ అవుద్ది. ఈసారి మాత్రం ఇక్కడైతే హోల్డ్ కాదు, అక్కడ నుంచి ఏంటంటే ప్రైస్ మెల్లిమెల్లిగా ఏంటంటే డ్రాప్ అవుద్ది. ఫస్ట్ ఇలా టార్గెట్ వచ్చేసి మనం ఈ రేంజ్ దాకా అయితే బుక్ చేసుకుంటాం. అయితే ఇప్పుడు మనం ట్రేడ్ చేసినప్పుడు ఏదైతే ఇట్లా ఇంక్రీజ్ అవుద్దో ఆ ఇంక్రీజ్ అయిన పైన ఏదైతే ఉందో అక్కడ స్టాప్ లాస్ పెట్టాల్సి వస్తుంది. దానిపైన అది ఆ మాత్రం రిస్క్ అయితే మీరు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఒకసారి చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను ఈ విధంగా విక్ వచ్చింది కదా, ఆ విక్ పైన అయితే నేను ఎంటర్ అయ్యాను. అంటే మన విక్ పైన అయితే స్టాప్ లాస్ పెట్టాను. ఇక్కడ అయితే నేను ఎంటర్ అయ్యాను, ఈ జోన్లో నియర్లీ ఈ జోన్లో అయితే ఎంటర్ అయ్యాను. ఆ విధంగా అయితే మీరు ఎంటర్ కావచ్చు. సేమ్ ఇక్కడ మీకు అయితే సినారీస్ అయితే దొరుకుతాయి. ఇప్పుడైతే అర్థమైంది కదా. అండ్ అప్ ట్రెండ్లో ఉంటే మీకు టార్గెట్స్ ఏ విధంగా ఉంటే చెప్తాను. మ్యాక్సిమం ఏంటంటే నా అభిప్రాయం ప్రకారం నేను డౌన్ ట్రెండ్కే అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నాను. ఇప్పుడైతే అప్ ట్రెండ్కి అయితే నేను ఎలాంటి ట్రేడ్స్ అయితే చేయదలుచుకోలేదు. ఒకవేళ ఇంక్రీజ్ అయినప్పటికీ నా పరంగా ట్రేడ్ ఉన్నప్పటికి కూడా నేనైతే అసలు వేయాలనుకోవట్లేదు. నేను పర్టికులర్గా ఈ 2 లెవెల్స్ని క్రాస్ అవుతేనే నేను 100% ఏంటంటే అప్ ట్రెండ్ ట్రేడ్లు అయితే వేస్తాను. అదర్వైజ్ ఏంటంటే నేను ఇప్పటికీ 100% బీరిష్ అయితే ఉన్నాను. షార్ట్ టర్మ్ పర్పస్కి మార్కెట్ కొద్దిగా కరప్షన్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే మార్కెట్ చాలా నుంచి అయితే ఇంక్రీజ్ అవుతూ పోయింది. ఈ ఇంక్రీజ్ అయిన దాన్ని ఏంటంటే ఒక రిట్రేస్మెంట్ అయితే అవసరం అయితే ఉంది. దానికోసం అయితే స్టెప్ బై స్టెప్ లెవెల్స్ అయితే చూద్దాం. ఇప్పుడు ఏదైతే ఈఎంఐ లైన్స్ ఉందో దాన్ని ఇంకా అయితే హోల్డ్ చేస్తుంది. ఇది మనకి అప్ ట్రెండ్కి అయితే సూచిస్తుంది. వన్స్ ఈ ఈఎంఐ లైన్ని మనకి క్రాస్ అయిందంటే మనం మార్కెట్ అనేది ఫస్ట్ ఈ బ్లూ లైన్ దగ్గరికి వస్తుంది. ఈ బ్లూ లైన్ దగ్గర నుంచి మళ్ళీ నేను చెప్పిన ప్యాటర్న్ మీకు ఆల్రెడీ గుర్తుందిగా ఈ వీడియోలో, సేమ్ అదే విధంగా ఇంక్రీజ్ అవుతుంది. నేను స్టెప్ బై స్టెప్ మళ్ళీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మార్కెట్ ఇక్కడ నుంచి డ్రాప్ అయిన తర్వాత దీని దగ్గరకు వస్తుంది అండ్ మళ్ళీ దీని దగ్గరికి ఇంక్రీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ విధంగా అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే టార్గెట్స్ అనేది 100% బుక్ చేసుకోవచ్చు. లేదు మీకు ఈ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ డౌన్ అయిందంటే మీకు ఇంకా లెవెల్స్ అయితే ఉన్నాయి కదా, ఆ లెవెల్ దాకా అయితే మీరు ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు. లెవెల్ 2 లెవెల్ అయితే మీరు టార్గెట్ అయితే చేసుకొని ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోండి. ఇది గైస్ బీటీసీ అప్డేట్. దీంట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకా ఎవరైనా మన ప్రీమియంలో జాయిన్ కావాలనుకుంటే ఈరోజు మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నాను. ఏదంటే సంక్రాంతి సందర్భంగా ఏంటంటే మీకైతే మళ్ళీ కొద్దిగా డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను, పోయినసారి మీకు ఏంటంటే న్యూ ఇయర్కి ఎగ్జాక్ట్గా నేను 5,000 డిస్కౌంట్ చేశాను. మళ్ళీ అది ఒకటే రోజు ఆఫర్ ఇచ్చాను. సేమ్ అదే విధంగా ఇప్పుడు ఏంటంటే మీకు సంక్రాంతి అయ్యేంత వరకు మీకు ఏంటంటే ఈ ఆఫర్ అయితే ఇస్తాను. దీంట్లో కూడా ఏంటంటే మీకు ఏదైతే ప్రీమియం గ్రూప్లు ఉందో దాంట్లో 5,000 అయితే మీకు అయితే డిగ్రీస్ అయితే చేస్తున్నాను. అంటే మీరు చూసుకున్నట్లయితే 25,000 ఉంటే మనకి ఏంటంటే 20,000 అయితే తీసుకుంటాను ప్రీమియం గ్రూప్లో. మీకు ఏంటంటే లైఫ్ టైమ్ సిగ్నల్స్ అయితే ఉంటాయి అండ్ అక్యురేట్గా ఉంటాయి. మీకు మంత్లీ ఏంటంటే 20 నుంచి 30 సిగ్నల్స్ ఎటు ఖచ్చితంగా తీస్తాను. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు ట్రేడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే మీకు ఓన్లీ 45Kకి మాత్రమే తీస్తాను. ఓన్లీ అంటే ప్రతి దాంట్లో ఏంటంటే 5,000 నేను ఏంటంటే మేనేజ్ చేశాను. మీకు ఇది బెస్ట్ ఆప్షన్. మీకు ఇప్పుడు జాయిన్ కావాలనుకుంటే ఖచ్చితంగా జాయిన్ కావండి. మీకు మంచిగా అయితే లైఫ్ టైం మీద సిగ్నల్ దొరుకుతాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావండి. మీకు ఇలా అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఏంటంటే మంచి సిగ్నల్స్ అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడు ఇలాంటి టైంలో కూడా మీకు ఎలాంటి కాయిన్స్లో ఇన్వెస్ట్ చేయాలో ఆల్రెడీ మీకు చాలా వరకు కాయిన్స్ ఏంటంటే నాకు గ్రూప్లో అయితే ఇచ్చేసాను. వాళ్ళందరూ ఏంటంటే కింద మెసేజ్ అయితే చేయండి. ఇప్పుడు ఇంకా కొన్ని కాయిన్స్ అయితే ఈరోజు పర్టికులర్గా ఇప్పుడు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా అయితే జాయిన్ కావండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు గ్రూప్లో జాయిన్ కావడం తెలియకపోయినా ఇదైతే నెంబర్ ఉందో దానికైతే కాల్ చేయండి. నేనైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. వీడియోకి అయితే ఇంతే. వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.